వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ అనేది చాలా సజావుగా సాగిపోయింది. అసలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మొత్తం మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుదిరితే కొంతమంది ఎస్పీలు కూడా వెళ్ళడం జరిగింది చాలా చోట్లకి. అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి సచివాలయ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళని ఫ్రంట్ లైన్లో పెట్టి ఇంటింటికి పంపిణీ చేశారు పెన్షన్లు. ఎక్కడా కూడా వాలంటీర్ అన్న పదం వినిపించలేదు ఒక్క చోట తప్ప. కేవలం వైఎస్ఆర్సిపి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నేతలు వీళ్ళు తప్ప గగ్గోలు పెట్టిపోయింది. ఇంకా ఎవ్వరూ లేరు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే వాలంటీర్లకు సంబంధించి గతంలో మనం చూసాం ఆల్రెడీ. ఇందులో 3 ఆస్పెక్ట్లు మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, వాలంటీర్లు, ముఖ్యమంత్రి ఇద్దరే ఉన్నది రాష్ట్రంలో ఎంటిటీలు. నో ఐఏఎస్, నో ఐపీఎస్, నో ఆఫీషియల్స్, నో మినిస్టర్స్, నో ఎమ్మెల్యేస్. ఉన్నదంతా కేవలం వాలంటీర్, ముఖ్యమంత్రి. అదే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు. ఆయన బటన్ నొక్కడం, వీళ్ళు వెళ్ళివ్వడం, బటన్ నొక్కడం, వీళ్ళు వెళ్ళివ్వడం. ఎవ్వరూ కూడా ఏం చేశారు అనే దాని మీద క్లారిటీ లేకుండా పోయింది. బట్ ఒక్కదానికైతే చాలా చక్కగా వీళ్ళు పనిచేశారు. ఇది ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం కూడా. డేటా కలెక్షన్. ప్రతి ఇంట్లో పార్టీ, ఏ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారా, వాళ్ళ కాస్ట్ ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ టోటల్ బయోగ్రఫీ అంతా కూడా సేకరించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడంలో వీళ్ళు కృతకృత్యులయ్యారు. మనకి చాలా మంది ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అయితే దీంట్లో కూడా స్పెసిఫిక్గా చెప్పుకోవాలి. వీళ్ళందరూ ఎవరు చెప్పుకోవచ్చు? ఆంధ్ర రాష్ట్ర పౌరులు. నార్మల్గా అయితే ఆంధ్ర రాష్ట్ర పౌరులు అని చెప్పొచ్చు, తప్పే లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది. ఏంటి? ఈ ఆంధ్ర రాష్ట్ర పౌరుల్లో కూడా వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాలో పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అనే దాంట్లో వీళ్ళు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు. ఇది విజయసాయి రెడ్డి చెప్పాడు. మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి అని. మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కదా, వాళ్లే కదా. సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనే దాని మీద రాజకీయంగా ఉన్నటువంటి ప్రకటనల్ని మనం చూడడం జరిగింది. ఒక పాయింట్. రెండోది, సచివాలయ ఉద్యోగులతో పాటు వీళ్ళందరూ వెళ్ళి ఇచ్చారు. ఎక్కడ ఇబ్బందులు కూడా కలగలేదు. ఈ వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం మేము అని తెలుగుదేశం కూటమి చెప్పడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడకపోవడం, ఇప్పుడు వచ్చి వీళ్ళకి 10,000 ఇస్తా అన్నారు, పూర్తి చూస్తేనేమో సచివాలయ ఉద్యోగుల్ని వీళ్ళు ఉపయోగించుకున్నారంటే వాలంటీర్ వ్యవస్థను ఎత్తేసినట్టేనా అన్నటువంటి పాయింట్ నుంచి చూస్తే, వాలంటీర్ల వ్యవస్థని ఎత్తేయడం ఏంటి? అసలు మనుగడలోనే లేకపోతే. వాస్తవం అండి. వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదు. జగన్మోహన్ రెడ్డి రెన్యూ చేయలేదు. మే 31వ తేదీతోటి వాళ్ళ గడువు ముగిసిపోయింది. ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్స్. వాళ్ళ సంతకాలు దాని మీదే పెట్టారు. రెండోది, కోర్టులో ఒక కేసు అనేది ఫైల్ అయింది, ఒక పిటిషన్ ఫైల్ అయింది. ఏంటి అంటే, అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ నియామకం ఏదైతే ఉందో ఇది అనైతికంగా జరిగింది. వీళ్ళు ప్రభుత్వ సొమ్మును వీళ్ళు తీసుకుంటున్నారు, ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అంటున్నారు. అసలు వీళ్ళని ఏ బేసిస్ మీద, అంటే వీళ్ళ విద్యార్హతలు ఏంటి, ఇవేవి చూడకుండానే ఏ విధంగా తీసుకున్నారు, వీళ్ళకి పెట్టిన టెస్ట్ ఏంటి, వాలంటీర్ అన్నదానికి వీళ్ళు అసలు పెట్టిన టెస్ట్ ఏంటి, పైగా ప్రభుత్వం సొమ్మిచ్చేసి ఇచ్చేస్తున్నారు కదా. మరి దీనికి ఇదంతా ఏంటి అంటే, కోర్టు వారు అఫిడవిట్ సబ్మిట్ చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు. సో రేపు చెప్పాల్సింది వీళ్ళే. సరే 10,000 ఇస్తా అన్నారు, 1,00,000 మందికి పైసలకు రాజీనామాలు చేశారు. వాళ్ళని వెనక్కి తీసుకునేది లేదు. ఎందుకు అనంటే, ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళు ఇప్పుడు గొగ్గలు పెడుతున్నారు. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేయించారు, వాళ్ళు ప్రలోభ పెట్టడంతో మేము రాజీనామాలు చేసామని మాట్లాడుతున్నారు కదా. అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వాళ్ళు ఇప్పుడు కేసులు పెడతారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎవరైతే రాజీనామాలు చేశారో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసులు పెట్టాలి. ఏముంది ఇంకా? సో ఇప్పుడున్నటువంటి ఈ 1,00,000 మందిలో కూడా గతంలో చెప్పడం జరిగింది నా అనుమానం అనేది, అసలు ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తారన్న నమ్మకం ఏంటి? ఒక పార్టీ కార్యకర్తలను నియమించుకున్నప్పుడు ఇలాంటివి ఎన్నో వచ్చాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఇంకొకళ్ళు చెప్పినా, ఇంకొకళ్ళు ఏమన్నా అన్నా, వాలంటీర్ల మీద తెలుగుదేశం పార్టీది, జనసేనది ఇగో ఇదే పంధా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఐ ఫీల్, నా ఒపీనియన్లో వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు. 100% అవసరం లేదు.
ఇప్పుడు వాళ్ళు కేవలం ఆంధ్ర రాష్ట్ర పౌరులుగానే మిగులుతారు. వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారో ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. ఏదైనా చేసుకోవచ్చు. రాజకీయంగా అఫిలియేషన్ పెట్టుకొని ఏదన్నా చేసుకోవచ్చు వాళ్ళు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే రూ. 5,000 వాళ్ళకి రావు. అంటే పెంచిన రూ. 10,000 ఇస్తా ఉన్నారు కదా! అది మళ్ళీ రెన్యూ చేస్తే తప్ప అగ్రీమెంట్‌ని రెన్యూ చేస్తే తప్ప ఆ 10,000 కూడా ఇవ్వడానికి ఎవరికీ లేదు. సో, ఉన్న ఈ మొత్తం 1,00,000 మంది ఉన్నారు గదా! ఇంకా మరి 1,20,000 మంది పైచిలుకు ఉన్నారు గదా! మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి టర్మ్‌లోనే. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మాత్రమే. ఇది వాళ్ళకి తెలియాలి, తెలుసుకోవాలి. మీరు ఎమ్మెల్యేల దగ్గరికెళ్ళి, మంత్రుల దగ్గరికెళ్ళి అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని మళ్ళీ వాలంటీర్ల కింద కొనసాగించండి. ఇవి మీరు చెప్పుకున్నంత మాత్రాన ఒరిగిపోయేది ఏమీ లేదు. ముందు వెళ్ళి మీ తత్సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, బాబు నిజమేనా ఇది అగ్రీమెంట్‌లో మరి మేము 31 అనే ఉందా? మమ్మల్ని అక్కడితోటే రద్దు చేసినట్టేనా? అని జెప్పి వెళ్ళండి. అయిపోతుంది. అండ్ ఎందుకు వాలంటీర్ వ్యవస్థ వద్దు అని నా యొక్క అభిప్రాయం అంటే, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. పంచాయతీ సర్పంచులున్నారు. వీఆర్ఓలు, వీఆర్ఏలు వీళ్ళున్నారు. ఎంఆర్ఓ, దానికి సంబంధించిన వాళ్ళున్నారు. ఎన్నో అంచెలుగా ఉంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళని వాడుకోకుండా గ్రామాలలో కొత్తగా పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలని నింపేసిన ఒక వ్యవస్థ సృష్టించి, ఈ మొత్తం వ్యవస్థలన్నిటిని కూడా పడుకోబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. సో, మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ముఖ్యంగా. పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ పటిష్టం అవ్వాలి. అక్కడ ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా పంచాయతీ అనేది ఒకటుంటుంది గ్రామాల్లో. సో, దాన్ని పూర్తిగా తొక్కిపెట్టేశాడు. సో, అది మళ్ళీ ఇప్పుడు బతకాలి. అందువల్ల ఈ వాలంటీర్‌లని ఇక నిరుద్యోగులంటారా? వాళ్ళకంత ఉద్యోగాలు రాకుండా అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నెల్లూరులో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాలంటీర్‌గా పని చేశాడు. ఒక ఏడాది చేశాడు. బాబోయ్! నా వల్ల కాదురా నాయనా వీళ్ళ టార్చర్ అని చెప్పి బయటకొచ్చేసాడు. ఈరోజు నెలకు రూ. 40,000 ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు హ్యాపీగా. చదువుకున్నాడు ఐటీ ఫీల్డ్‌లోనే. రూ. 40,000 జీతం. ఇది కాకుండా పార్ట్ టైమ్ సరదాగా వీకెండ్స్ ఉన్నప్పుడు ఓలా బైక్ నడుపుకుంటున్నాడు. దాని మీద అదనంగా ఆదాయం వస్తుంది. ఇది కాకుండా తనకింకా వేరే హాబీస్ ఉన్నాయి. వాటి నుంచి పర్సూ చేస్తున్నాడు. మీరు వీళ్ళందరూ చేయొచ్చు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలీదు. చాలా చోట్ల మళ్ళీ వీళ్ళకేంటంటే, మీ ఎంబీఏ చదివొచ్చి, డిగ్రీ చదివొచ్చి కూడా మేము వాలంటీర్ కింద చేస్తున్నాం అంటే, అది కేవలం వీళ్ళు చేసేటువంటి ఒక ప్రచారం తప్పితే ఇంకొకటి ఏం లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, వైసీపీ వాళ్ళు గిలగిలకల కొట్టుకోవడం తప్ప, మళ్ళీ ఇదేదో రాజకీయ ఒత్తిడి అనే దాని మీద ప్రొపగండా అన్న దాని మీద వీళ్ళు వెళ్ళడం తప్ప, వాలంటీర్లు లేకుండా 1 తారీఖు ఈ నెల 1 తారీఖున పెన్షన్‌ల పంపిణీ అనేది సజావుగా, ప్రశాంతంగా సాగింది. ముగిసింది. ప్రశాంతంగా ముగిసింది. ప్రతి నెల ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల గురించి ఒక మాట చెప్పాలి. వాళ్ళ మొహాల్లో ఒక 2 గంటల పాటు చక్కగా కష్టపడ్డాం అనేటువంటి ఒక తృప్తి కనిపించింది. ఒక 2 గంటలు కష్టపడి మనకిచ్చినటువంటి పని చేసేసామన్న తృప్తి కనిపించింది. నెలకి అది కూడా మహా అయితే ఒక రోజు ఆర్ 2 రోజులు. 2 అంటే 2 గంటలు. కష్టపడలేరా? అంతకు మించినటువంటి పనులు వీళ్ళకేమున్నాయి? అంతకు మించి ప్రెషర్ కూడా వీళ్ళ మీద ఏం లేదే. వీళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. సరిపోతుంది. గత ప్రభుత్వంలో సొల్లేసుకున్నామా, వచ్చినోడికి ఆ బొమ్మ ఉన్నటువంటి దాని మీద ప్రింటేసి ఇచ్చామా, సాక్షి పేపర్ చదివామా, ఇవే తప్ప సచివాలయ ఉద్యోగులకి పని లేదు. అఫ్‌కోర్స్ వాళ్ళ ప్రహసనం అంతా అది వేరే విషయంలేండి. అది తర్వాత మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పుడు వీళ్ళే 2 గంటలు పని చేస్తే అయిపోయాయి అదే ఊళ్ళో. అంతకు మించి వీళ్ళు చేయక్కర్లేదు. అయితే ఎంతమంది ఉంటారండి? 65 లక్షల మంది ఉన్నారు. 65 లక్షల మంది. అంటే వీళ్ళెంతమంది ఉన్నారు? 1,30,000 మంది. అంటే సగటున ఒక సచివాలయ ఉద్యోగికి కనీసంలో కనీసం ఒక 65 మంది లేదా 55 మంది అనుకుందాం. యావరేజ్ తీసుకున్నప్పుడు 55 మంది అనుకుందాం. 1,30,000 మంది ఉన్నారు కాబట్టి. ఓ 50 మందికి పెన్షన్‌లు మహా అయితే ఎన్ని రోజులు ఇస్తారు? ఓ 2 రోజులు. అయిపాయే. ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడంలో ఏముంది తప్పు? దీనికి మళ్ళీ సచివాలయానికంటూ వాళ్ళది ఒక వ్యవస్థ సెపరేట్‌గా పెట్టడం. ఈ ఈ వాలంటీర్లు 2,30,000 మందిని మళ్ళీ సెపరేట్‌గా పెట్టడం. దేనికి ఇదంతా వచ్చింది? సో, ప్రభుత్వానికి నా యొక్క సజెషన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదనే నేను జెప్తా.
ఇది నేనే పార్టీ పరంగానో, లేదంటే జగన్మోహన్ రెడ్డి పరంగానో, లేదా తెలుగుదేశం పరంగానో నేనేం మాట్లాడట్లా. నేను న్యూట్రల్‌గా ఉండి చెప్తున్నటువంటి విషయం ఇది. వాలంటీర్లు ఏదో సర్వాంశ సంభూతులు వాళ్ళు ఉంటేనే మొత్తం అన్నీ నడుస్తాయంటే, వాళ్ళు లేకుండా కూడా నడిచినటువంటి సందర్భాలు మనం చూసాం. గత 3 నెలలుగా చూస్తూనే ఉన్నాం గదా! ఎన్నో తారీఖు ఇచ్చినా గాని పెన్షన్‌లనేవి వీళ్ళేం ఇవ్వలేదుగా. వాలంటీర్లను అసలు పూర్తిగా పక్కన పెట్టిందిగా ఎన్నికల కమిషన్. సో, అప్పుడెందుకు మరి వీళ్ళ నోరు లేవలేదు ఏమనంటే వాలంటీర్లను తొక్కేస్తున్నారు. అదిగో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తాడట అది ఇది అని చెప్పి వీళ్ళు అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకొకటేం లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో, మరి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.